brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ విషవాయువులు లీక్ అయ్యాయి. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లో ఎస్టీపీ దగ్గర లెవెల్స్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా లీక్ అయ్యాయి విషవాయువులు. దీంతో 2 ఉద్యోగులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సేఫ్టీ ఆఫీసర్లు చంద్రశేఖర్, కుమార్లు ప్రాణాలు కోల్పోయారు. చంద్రశేఖర్ తెలంగాణకు చెందిన వ్యక్తి, కుమార్ అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన వ్యక్తి. ఒడిశాకు చెందిన బైసల్కి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మృతదేహాల్ని మార్చురికి తరలించారు. దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం జరిగింది. మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని ఫార్మా సిటీల్లో కారణాలు వేరువేరు కావచ్చు, కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ 2 చనిపోవడం దురదృష్టకరం. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ దాని పేరు. అక్కడ విషవాయువులు లీక్ అయ్యాయి. ఎస్టీపీ దగ్గర లెవెల్స్ చెక్ చేస్తున్నారు సేఫ్టీ ఆఫీసర్స్. ఆ టైంలో ఒక్కసారిగా విషవాయువులు లీక్ అయ్యి అది వ్యాపించి 2 ఉద్యోగులు మరణించారు. ఇక మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో చంద్రశేఖర్, కుమార్ వారిద్దరూ సేఫ్టీ ఆఫీసర్లు. ఇందులో చంద్రశేఖర్ తెలంగాణకు చెందిన వ్యక్తి కాగా కుమార్ అనకాపల్లి జిల్లా మునగపాకు చెందిన వ్యక్తి. ఇక మరొక వ్యక్తికి ఒడిశాకు చెందిన బైసలకు గుర్తించారు. ఆయన్ని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.